ఉన్నాయి. ఇకపోతే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కాణిపాకం ఆలయం రంగవల్లులు విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వినాయక చవితి కావడంతో నేడు లక్షల మంది భక్తులు ఆలయానికి తరలివస్తూ ఉన్నారు. 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక కాణిపాకం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? రైట్ ఉదయశ్రీ, భక్తిభావంతో ఓలలాడుతున్నారు భక్తులందరూ కూడా. వినాయక చవితి సందర్భంగా కాణిపాకం ఆలయాన్ని అత్యంత సర్వాంగ సుందరంగా అధికారులు ముస్తాబు చేశారు. ప్రస్తుతం కాణిపాకం ఆలయంలో ఎటు చూసినా కూడా పూలతో అత్యంత అద్భుతంగా స్వామివారి ఏదైతే బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా పూర్తి స్థాయిలో అలంకరణ అనేది కూడా అత్యంత అద్భుతంగా కూడా చేయడం కూడా జరిగింది. ఈ రోజు కాణిపాకం వినాయక చవితి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడమే కాకుండా ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలతో పాటు ప్రత్యేకమైనటువంటి పూజలు అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. అటు తర్వాత భక్తులందరినీ కూడా సర్వదర్శనానికి అనుమతించారు. ప్రస్తుతం సర్వదర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఎటు చూసినా కూడా ఈ రోజు కాణిపాకంలో పూర్తి స్థాయిలో భక్తిభావంతో ఓలలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ చూసుకుంటున్నట్టే దొండకాయతో చేసినటువంటి వినాయకుడు ఆ కాణిపాకం ఆలయంలో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచిందనే చెప్పాలి. ఇటువైపు ఏదైతే రోజా పూలతో చామంతి పూలతో చేసినటువంటి వినాయకుడు. సో ఇలాగా ఎటు చూసినా కూడా ఒక భక్తిభావం ఓలలాడేలాగా కూడా మొత్తం ఆలయాన్ని అంతా కూడా ఈ రోజు అధికారులందరూ కూడా తీర్చిదిద్దడం కూడా జరిగింది. ఓవైపు పూలతో, ఓవైపు విద్యుత్ దీప కాంతులతో కాణిపాకం ఆలయం అత్యంత దివ్యమానంగా వెలుగునే చెప్పాలి. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు దాదాపు 21 రోజుల పాటు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేది కూడా కొనసాగుతాయి. రేపు స్వామివారికి మూషిక వాహన సేవ అనేది కూడా ఉందని చెప్పాలి. ఇలా 21 రోజుల పాటు వివిధ వాహనాల్లో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తారని చెప్పాలి. ఈ రోజు ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమైన సర్వదర్శనం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతుందని చెప్పాలి. అయితే దాదాపు 1,00,000 మంది వరకు కూడా భక్తులు వస్తారని చెప్పి అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా 2 లక్షలకు పైగా కూడా లడ్డూలను కూడా సిద్ధం చేయడం కూడా జరిగింది. వచ్చేటువంటి భక్తులకు ఉచితంగా ఇవ్వడానికి ఏదైతే కొనుక్కోవడానికి కూడా వాళ్ళందరికీ ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇక 500 మంది పోలీసులతో, 3 డిఎస్పీలతో, 10 మంది సిఐలతో భారీ భద్రత అనేది కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు అధిక సంఖ్యలో వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా దర్శనానికి వెళ్లేటువంటి సమయంలో ఒక్కసారిగా లక్షల మంది వచ్చినటువంటి క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితులు ఈసారి లేకుండా చూడడానికి మాత్రం అన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం కూడా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈరోజు స్వామివారి దర్శనానికి వేలాది మంది వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనం అనేది ప్రారంభమైంది. ఇక విఐపీలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ఉదయం స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అనేది కూడా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల కూడా వాళ్ళ ఇద్దరుతో పాటు జిల్లా కలెక్టర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అనేది కూడా స్వామివారికి అందివ్వడం కూడా జరిగింది. ఇలాగా మొత్తం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడమే కాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే అందరూ కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అదే భక్తులకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మొత్తం ఆ యొక్క అలంకరణ అనేది అత్యంత అద్భుతంగా కనబడుతుంది. లోపలికి ఆలయానికి అడుగు పెట్టిన వెంట నుంచి లోపలికి వెళ్లేంత వరకు కూడా ఇదే తరహాలో ఈ యొక్క భక్తిభావం రూపొందించేలాగా కూడా భక్తిభావంతో ఓలలాడే విధంగా కాణిపాకం ఆలయాన్ని అత్యంత అద్భుతంగా అలంకరించడం కూడా జరిగింది. ఇలాగా ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా స్వామివారికి విశేష పూజలతో పాటు విశేషమైనటువంటి అభిషేకాలు కూడా కొనసాగుతాయి. అందుకు వాటిని స్వామివారి చవితి సందర్భంగా దర్శనం చేసుకోవడానికి కూడా లక్షలాది మంది భక్తులు కూడా రానున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.